హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. మోమోస్ ఇంట్లో చిన్నపిల్లలే కాకుండా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మోమోస్ని ఈ చట్నీలో కనుక ముంజుకొని తిన్నా అంటే ఎన్ని మోమోస్ తింటామో లెక్కే ఉండదు, అంత టేస్టీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మోమోస్ అండ్ చట్నీ కూడా ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల దాకా గోధుమ పిండి వేసుకొని, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఆయిల్ ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకోండి. ఆయిల్ వేడి చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ ఆయిల్ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగే మరీ గట్టిగా ఉండకూడదు. ఇలాగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండి కలుపుకున్న తర్వాత ఆయిల్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత పైన మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు పిండిని నాననివ్వండి. ఇక్కడ 1 కప్పు సోయాని తీసుకుంటున్నాను. ఈ సోయాని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని వేడి నీళ్ళు వేసేసి ఒక 10 నిమిషాల పాటు సోయాని నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత సోయాలో ఉండే నీళ్ళు మొత్తం ఇలాగ పిండేసుకొని సోయాని మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకోండి. నీళ్ళు మాత్రం అసలు ఏమీ లేకుండా ఇలాగ పిండేసుకోండి. ఇలాగ నీళ్ళు పిండేసుకున్న ఈ సోయాని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. అంటే మరీ మెత్తని పౌడర్ లాగా పేస్ట్ లాగా కాకుండా ఇలాగ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 1 కప్పు దాకా క్యారెట్ తురుమును వేసుకోండి. ఈ క్యారెట్ తురుమును ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. క్యారెట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద సైజు బంగాళాదుంప పైన తొక్క తీసుకొని తురుముకొని వేసుకోండి. బంగాళాదుంపను ఉడికించాల్సిన అవసరం లేదు, పచ్చి బంగాళాదుంప తురుము వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోండి. 4 నిమిషాల తర్వాత మనం మిక్సీలో వేసుకున్న సోయా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈ గోధుమ పిండిని ఒకసారి బాగా ఒత్తుకొని ఇలాగ మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోండి. ఈ గోధుమ పిండి బాల్స్ని కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలాగ పెద్ద సైజు చపాతీలాగా రోల్ చేసుకోండి. ఇలాగ చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండే ఏదో ఒక చిన్న గిన్నెను తీసుకొని ఇలాగ రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలాగ రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాం కదా. ఈ చిన్న చిన్న చపాతీలు మరీ పలుచగా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో ఉండేటట్టు చూసుకోండి. ఇలాగ అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టఫింగ్ కూడా కొంచెం చల్లారిపోయి ఉంటుంది కదా. ఒక 2-3 టీ స్పూన్ల స్టఫింగ్ వేసుకోండి. 2-3 టీ స్పూన్ల దాకా స్టఫింగ్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం లైట్గా ప్రెషర్ అప్లై చేయండి. ఇలాగే అన్నిటినీ కూడా మోమోస్ లాగా చేసుకోవాలి. నేనైతే చిన్ని మోమోస్ చేశాను, మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. ఇలాగ వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఇలాగ కొంచెం ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న మోమోస్ని రెండు ఇలాగ పెట్టేసి ఇడ్లీ ప్యాన్లో నీళ్ళు పెట్టేసి నీళ్ళు బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8-10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఈ గ్యాప్లో మనం మోమోస్కి చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఈ మోమోస్కి ఈ చట్నీ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒకటి తినేవాళ్ళు 4 మోమోస్ తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక బౌల్లో ఒక 2 గ్లాసుల దాకా నీళ్ళు వేసుకొని 2 టమోటాలను ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 3 ఎండుమిరపకాయలు వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఇలాగ నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి మనకి టమోటా మీద స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ని ఇలాగ తీసేయండి. ఇలాగ టమోటాల మీద స్కిన్ మొత్తం తీసేసిన తర్వాత ఈ టమోటాలను అలాగే ఎండుమిరపకాయలను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని
మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న దీనిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెని వేసుకొని మనం రెడీ చేసుకున్న గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసుకోండి. అదే మిక్సీ జార్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇంకొక 4-5 నిమిషాల పాటు ఉడికించుకొని మంట ఆఫ్ చేసేయాలి. మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మోమోస్ కూడా రెడీ అయిపోయాయి కదా, చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఇడ్లీ ప్లేట్స్లో నుంచి. ఇలాగా సర్వ్ చేసుకున్న ఈ మోమోస్కి చట్నీ కూడా వేసేసుకుందాము. ఈ చట్నీ అలాగే మోమోస్ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. ఇన్నిసార్లు చెప్తున్నాను అంటేనే అర్థం చేసుకోండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, అసలు మిస్ కాకుండా ట్రై చేసి ఎలా అనిపించింది